నిజంగా పాదాభివందనం సార్, పాదాభివందనం. ఎందుకంటే ఈ యొక్క ఇద్దరు కూడా మంచి మిత్రులు. తర్వాత ఒకరేమో ఆయన చూడగానే ఆనందంతో వికసించిపోతాం మనం, అదే మన మహారాజ్ గురువు గారు. తర్వాత మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, నిజంగా వాళ్ళు చాలా గర్వంగా ఉంటారు. ఇట్లా సార్ చెప్పినట్టు గర్వంగా ఉంటారు. ఆ గర్వాన్ని అంటే అనుసరించుడు కాదు, అయితే గర్వాన్ని తగ్గించేసేటటువంటి శక్తి ఎవరిలో ఉందంటే ఒక డాక్టర్లో మాత్రమే ఉంటుంది. డాక్టర్స్ ఏ విధంగా చెప్తే వాళ్ళు వినాల్సిందే కదా. మరి అటువంటి డాక్టర్ గారిని మనకు పరిచయం చేసినటువంటి గురువు గారికి నిజంగా పాదాభివందనం. అయితే ఈ యొక్క ప్రోగ్రాం తర్వాత ఇంకా చిన్న కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని సార్ ముందుకు మాట్లాడుతుంటున్నారు. ఆ మాట్లాడిన తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని జీర్ణించుకొని అదే శ్వాసగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఈ సమాజాన్ని ప్రగతి పదం వైపు ముందుకు నడిపించాలనే మా ఇద్దరు పూర్వ విద్యార్థి మిత్రద్వయానికి నిజంగా మీ అందరు కరతాళ దుండుదాల్లో ఒకసారి అభినందించండి గట్టిగా. నా విద్యార్థులు ఇండియా కాడిన విద్యార్థులు కూడా ఉన్నారు, కానీ వీరు ఆటలో సేవలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. నేను ఒకసారి ఒక వాలీబాల్ ప్లేయర్ యాక్సిడెంట్లో బ్యాక్ బోన్ డ్యామేజ్ అయ్యి కంప్లీట్ బెడ్కే పరిమితం అయితే గన్పూర్ దగ్గర, వరంగల్ వాళ్ళకి తెలుసుంటుంది, గన్పూర్ దగ్గర ఇప్పగూడ అనే విలేజ్ ఉంది. ఆ ఇప్పగూడలో అనిల్ అనే ఒక విద్యార్థి అయితే అనిల్ అయితే అతని కోసం ఆర్థిక సహాయాన్ని నేను మా మిత్రుల ద్వారా, మా పూర్వ విద్యార్థులను కూడా వదిలిపెట్టలేదు. అందులో మా గంగసాని ఇట్లా ఖాళీ మెసేజ్ పెడితే దానికి రెస్పాండ్ అయితే వెళ్ళారు. నా అకౌంట్లో దాదాపు కొన్ని డాలర్స్ దాదాపు ఈక్వల్ టు 40,000 అట్లా 6 లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళు బ్రతికించాలని చాలా ట్రై చేసి ఇక్కడ చనిపోయాడు. ఇక్కడ అది రీహాబిలిటేషన్ సెంటర్ ఉండే అల్వాల్ రెడ్డి గారు సజెస్ట్ చేస్తే అక్కడ తీసుకపోతే వాడు ఉండలేక వాడికి అడ్డమైన అలవాట్లు ఇస్తాం. మా ప్రతాప్ చెప్పింది, మా సీన్ కూడా చెప్పింది ఈ అలవాటు బాగా. అక్కడ నోము పొద్దున్న లేస్తే ఫిజియోథెరపీ అవన్నీ చేస్తుంటే వాటిని తట్టుకోలేక మా చెప్పక చేయక పారిపోయాడు. వాడికి వచ్చే అది కూడా ఇప్పించాను, వీల్ చైర్ కూడా ఇప్పించాను రోటరీ క్లబ్ ద్వారా. ఎన్ఆర్ఐస్ అంతా కలిపి దాదాపు 3 లక్షల చిల్లర పంపాను నాకు. మా మిత్రులు ఒక 3 లక్షలు, 6 లక్షలు కలెక్ట్ చేస్తే 1,5 లక్షలు వాడికి ఖర్చు పెట్టినా, మిగతా 5 లక్షలు ఇప్పుడు వాడికి 10,000 వాళ్ళకి కుటుంబానికి 2 పిల్లలు భార్య ప్రతి నెల 10,000 పంపిస్తున్నాం వాడికి. అంటే ఆ సేవలో భాగస్వాములైనటువంటి ఈ విద్యార్థులని ఎంత అభినందించినా తక్కువే. ఇవాళ వారితో ఇంత సమయానికి గడపడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు మా ప్రతాప్ చెప్పిన ఎంతమంది కోటేశ్వరులో వాళ్ళని నేను పెద్ద లెక్క చేయదు. వీళ్ళే నా ఆస్తులు. మీకు అంటే మీరు ఆ స్థాయికి ఎదగాలి. ఇలాగే నేను ఎట్లయితే పిల్లలతో తీసుకున్నాను, మీరు ఒక రోజు ఇక్కడ వచ్చి ఈ తర్వాత తరాలకు మీ స్ఫూర్తిని అందజేయాలని కోరుతూ ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ మచ్ యూస్ఫుల్. ఇది మనకి చాలా చాలా యూస్ఫుల్ అండ్ ప్రేషియస్ టైం. ఇక్కడ ఎంత వాల్యుబుల్ టైము, ఎంత పంక్చువల్గా వచ్చినారో. ఊరికేనే గవర్నమెంట్ స్కూల్ నుంచి డాక్టర్ లెవెల్ వరకు, అది కూడా యూఎస్లో టాప్ డాక్టర్గా ఉన్నారంటే అంత చిన్న విషయం కాదు. ఎంత డెడికేషన్, ఎంత డిటర్మినేషన్, ఎంత డిసిప్లిన్ ఫాలో అయితేనే అట్లా అవుతారు. అందుకే చెప్పేది మీకు పంక్చువాలిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి నాన్న, బికాస్ వీఆర్ ద రోల్ మోడల్స్. ఒక డాక్టర్ని, ఒక మాస్టర్జీని తయారు చేసింది ఒక టీచర్. సో వీఆర్ టీచర్స్, వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకు వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ కదా. టీచర్ క్రియేట్ చేస్తారు ఎవరినైనా. ఇన్స్పిరేషన్ అని, మోటివేషనే కానీ ఏదే కానీ టీచర్ నుండే వస్తుంది. కాబట్టి ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలన్నా టీచర్ ఇన్స్పిరేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇంకా మీ టైం ఎక్కువ తీసుకోకుండా మా వంతుగా మీకు ఒక చిన్న సత్కారం చేయాలని అనుకుంటున్నాం సార్. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. మన మార్నింగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శివరాజ్ సార్ అండ్ ఆల్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ జాయిన్. బ్రో, ఆల్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ప్లీజ్ జాయిన్. ముగ్గురిని కూర్చోబెట్టు. నరసింహం సార్, మహారాజ్ ప్రతాప్, విజయ్ ప్రతాప్ మహారాజ్ అండ్ శ్రీని సార్ ప్లీజ్. ఎస్ సార్, డాక్టర్ ప్లీజ్ సార్, హ్యావ్ ఎ సీట్.